ఐపీఎల్ 2025 సీజన్ అనేది ఆల్మోస్ట్ 30% కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ అనేవి జరిగాయి. కొన్ని టీమ్స్ అనేవి ఎక్సలెంట్ గా ప్లే చేస్తుంటే కొన్ని టీమ్స్ అనేవి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అసలు ఆడట్లేదు. ఓవరాల్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ టీమ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒకసారి పాయింట్స్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఢిల్లీ తప్ప మిగతా అన్ని టీమ్స్ 5 మ్యాచెస్ ఆడాయి. 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ గెలిచి గుజరాత్ టాప్ ప్లేస్ లో ఉంటే 4 మ్యాచెస్ గెలిచి ఢిల్లీ సెకండ్ ప్లేస్ లో ఉంది. గుజరాత్ కూడా 4 మ్యాచెస్ గెలిచినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా టాప్ ప్లేస్ లో ఉన్నారు. పనిలో పని ఒకసారి నెట్ రన్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. నెట్ రన్ రేట్ అనేది టోటల్ టీమ్ రన్స్ స్కోర్డ్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్డ్ మైనస్ టోటల్ రన్స్ కన్సిడర్డ్ మైనస్ టోటల్ ఓవర్స్ బౌల్డ్. అంటే మనం కొట్టిన రన్స్ ని అలాగే మనం ఫేస్ చేసిన డెలివరీస్ తో వచ్చే వాల్యూని మనం ఇచ్చిన రన్స్ ని మనం బౌల్ చేసిన బౌల్స్ ని వచ్చిన వాల్యూ తోటి మైనస్ చేస్తే వచ్చేదే నెట్ రన్ రేట్. పాయింట్స్ టేబుల్ మ్యాటర్ కి వస్తే ఆర్సీబీ కూడా ఈ సీజన్ టాప్ పర్ఫార్మెన్సెస్ లో ఉంది. 5 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ గెలిచి థర్డ్ పొజిషన్ లో ఉంది. అలాగే 4th పొజిషన్ లో 4 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఉంది. అలాగే 5th పొజిషన్ లో 5 మ్యాచెస్ కి 3 మ్యాచెస్ గెలిచి ఎల్ఎస్సీ ఉంది. ఇంకా రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, ముంబై, చెన్నై ఇవన్నీ బోటం లో ఉన్నాయి. ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప ఈ బోటం లో ఉన్న టీమ్స్ అన్ని మళ్ళీ టాప్ లోకి వచ్చే ఛాన్స్ ఉండదు. అండ్ ఈ టీమ్స్ రన్ రేట్ కూడా చాలా పడిపోయింది. ఐపీఎల్ ఇన్నింగ్స్ స్టార్టింగ్ ఒక మ్యాచ్ లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ పీక్ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ ని బ్లాస్ట్ చేసిన ఆరెంజ్ ఆర్మీకి మళ్ళీ ఆ బ్లాస్ట్ చేసే స్కోప్ దక్కలేదు. సీజన్ స్టార్టింగ్ లో ముంబై ఇండియన్స్ ని బీట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కి ఇప్పుడు ప్రతి టీమ్ తో డిఫీట్ అవడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న రికార్డ్స్ 17 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి రికార్డ్స్ ని ఎంతో ప్రెస్టీజియస్ గా చూసుకుంటున్న రికార్డ్స్ ని కూడా ఈ సీజన్ లో ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. ఫైటింగ్ స్పిరిట్ తో ఎండ్ వరకు ఫైట్ చేసే రాజస్థాన్ రాయల్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ కూడా ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసినట్టు. ఎందుకంటే ముంబై, చెన్నై, ఎస్ఆర్హెచ్ ఇవన్నీ మిగిలిన 9 మ్యాచెస్ లో ఖచ్చితంగా 7 గెలవాల్సి ఉంటుంది. ఇంత ఫామ్ లో ఉన్న టీమ్స్ ముందు 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలవాలంటే అది మిరాకిల్స్ కి కూడా షాక్ ఇచ్చే మిరాకిల్ అయి ఉండాలి. టాప్ 5 లో ఉన్న టీమ్స్ బాగా ఆడడానికి అలాగే బాటమ్ లో ఉన్న 5 టీమ్స్ బాగా ఆడలేకపోవడానికి చాలా సిమిలర్ రీజన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ బాటమ్ లో ఉన్న టీమ్స్ అనేవి 180+ రన్స్ అనేవి చేసేయలేకపోవడం. ఢిల్లీ, పంజాబ్ ఇంకా గుజరాత్ చూసుకుంటే మొత్తం యంగ్ టాలెంట్ తో వీళ్ళకి మొత్తం యంగ్స్టర్స్ ఫెయిర్లెస్ గా ఆడి పర్ఫామ్ చేస్తున్నారు. ఇక ఆర్సీబీ టీమ్ లో కన్సిస్టెంట్ గా టీమ్ ఎఫర్ట్ తోటి కన్సిస్టెంట్ గా మ్యాచెస్ అనేవి గెలుస్తూ వస్తున్నారు. బాటమ్ లో ఉన్న టీమ్స్ అన్ని పెద్ద టీమ్స్ అయినా అలాగే ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్స్ ఉన్నప్పటికీ ఈ సీజన్ లో కంప్లీట్ గా ఫ్లాప్ అయ్యాయి. దీనిలో ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టీమ్ తీసుకుంటే వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచెస్ తర్వాత వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ అనేవి 5 times డబుల్ అయ్యి అదే అగ్రెసివ్ ఇంటెంట్ ని కంటిన్యూ చేస్తూ లాస్ట్ 5 మ్యాచెస్ ఆడారు. బట్ ట్విస్ట్ ఏంటంటే 300 రన్స్ టార్గెట్ అని అందరూ ఎక్స్పెక్టేషన్స్ పెంచి 200 రన్స్ కూడా చేసేయలేక కంటిన్యూస్ గా ఓడిపోతున్నారు. వాళ్ళ అగ్రెసివ్ ఇంటెంట్ అనేది మంచిదైనప్పటికీ ఒక ప్లేయర్ అగ్రెసివ్ గా ఆడితే ఇంకో ప్లేయర్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ డిఫెండ్ చేస్తే కాంబినేషన్ అనేది స్ట్రైక్ రొటేట్ అయ్యి వికెట్స్ పడకుండా మొమెంటం అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ప్రతి ఒక్క ప్లేయర్ అగ్రెసివ్ గా ఆడి ఒక్కరు కూడా స్ట్రైక్ రొటేట్ చేసే ఇంటెన్షన్ లేకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ అనేది కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూ వచ్చింది. ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వాళ్ళ టాప్ ఆర్డర్ అనేది సరిగా పెర్ఫామ్ చేయట్లేదు. కంటిన్యూస్ గా హార్దిక్ పాండ్యా ఒక్కడే బ్యాటింగ్ బౌలింగ్ లో మాస్టర్ స్ట్రైక్స్ తో 1 man ఆర్మీ లాగా ఒక్కడే పెర్ఫామ్ చేస్తున్నాడు. మిగతా టీం మొత్తం అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కంటిన్యూస్ గా ఫ్లాప్ అవడం ఈ రోజు ఎంఐని టేబుల్ బాటమ్ లో ఉండేలా చేసింది. ఇంకా ఫైనల్లీ సిఎస్కే టీం విషయానికి వస్తే ఈ సీజన్ లో వాళ్ళ రికార్డ్స్ ని అపోనెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వడానికి పెర్ఫామ్ చేస్తున్నట్టు ఆడారు. సిఎస్కే ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్ ఓపెనింగ్ పెయిర్. ప్రతి స్టేజ్ ఆఫ్ ద ఐపీఎల్ లో సిఎస్కే కి లెజెండరీ ఓపెనర్స్ ఉన్నారు. వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉండేది. ఎగ్జాంపుల్ కి చూసుకుంటే మైక్ హసీ, మురళీ విజయ్, మెకల్లమ్, డ్వైన్ స్మిత్, డూప్లెసిస్ వాట్సన్, డూప్లెసిస్ గైక్వాడ్, కాన్వే గైక్వాడ్ ఇలా ప్రతి ఓపెనింగ్ పేరు కన్సిస్టెంట్ గా వాళ్ళకి రన్స్ స్కోర్ చేసేది. సపోజ్ 2021 లో చూసుకుంటే రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయినప్పటికీ డూప్లెసిస్ కి రుతురాజ్ కి డిఫరెన్స్ జస్ట్ 1 run. సో ఇద్దరు టీమ్ ఓవరాల్ స్కోర్ చేసిన దాంట్లో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో చూడొచ్చు. అండ్ రెండో రీజన్ ఆప్షన్ లో సరైన హిట్టర్ ని టాప్ ఆర్డర్ లో తీసుకోలేకపోవడం. ఇప్పుడు సిఎస్కే క్వాలిఫై అవ్వాలి అన్నా సరే అది జరగడం చాలా వండర్ ఆఫ్ ద సీజన్ గా అనుకోవచ్చు. అండ్ ఈ బ్యాటింగ్ లైనప్ తో కన్ఫర్మ్ గా క్వాలిఫై అవ్వలేదు, సరైన కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఏ టీమ్ 16 points తోటి క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మ్యాచెస్ గెలవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్సీబీ ఇంకా మిగిలిన 9 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ గెలిస్తే సరిపోతుంది. గుజరాత్ మిగిలిన 9 మ్యాచెస్ లో 4 గెలిస్తే సరిపోతుంది. అలాగే ఢిల్లీ మిగిలిన 10 మ్యాచెస్ లో 4 గెలిస్తే సరిపోతుంది. పంజాబ్ మిగిలిన 10 మ్యాచెస్ లో 5 గెలిస్తే సరిపోతుంది. పైన చెప్పిన ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ ఈ టీమ్స్ అన్ని ఒకవేళ ఇప్పటి నుంచి అండర్ పర్ఫామ్ చేస్తే వీటితో పాటు లక్నోకి కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. లక్నో మిగిలిన 9 మ్యాచెస్ లో 5 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఇక మిగతా అన్ని టీమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే మిగిలి ఉన్న మ్యాచెస్ లో మాక్సిమం 95% ఆఫ్ ద మ్యాచెస్ గెలవడం అంటే చాలా కష్టం. అది కూడా ఇంత ఫామ్ లో ఉండి టాప్ లో ఉన్న టీమ్స్ కి అలాగే ఫేడ్ అవుట్ అయ్యి బాటమ్ లో ఉన్న టీమ్స్ కి వాళ్ళని బీట్ చేయడం చాలా ఇంపాసిబుల్ టాస్క్. ఇలా వరుసగా ఎప్పుడు మ్యాచెస్ గెలవలేదా, ఇలాంటి మెరకిల్ ఎప్పుడు జరగలేదా అంటే అది జరిగింది. ఎప్పుడంటే 2014 లో ముంబై ఇండియన్స్ ఫస్ట్ 5 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మిగిలిన 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ గెలిచి క్వాలిఫై అయ్యారు. ఆ ఛాన్స్ అండ్ ఆ ఇంటెంట్ ప్రెసెంట్ ఇప్పుడు టీమ్ ఉన్న ఫామ్ ని చూస్తే ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. సో ఫైనల్లీ ఆర్సీబీకి, గుజరాత్ కి, పంజాబ్ కి అలాగే ఢిల్లీకి హైయర్ ఛాన్సెస్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క టీం పూర్ పెర్ఫామ్ చేసినా సరే ఎల్ఎస్జీ అనేది ఆ టీం ని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ నథింగ్ ఎండ్స్ అంటిల్ ఇట్స్ యాక్చువల్లీ ఎండ్స్. సో లెట్స్ సీ మిగతా సెకండ్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది ఎలా వెళ్తుందో అండ్ ఎన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉన్నాయో.